ఆంధ్రప్రదేశ్లో ప్రజా రవాణా వ్యవస్థ ముఖచిత్రాన్నే మార్చేందుకు కూటమి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 6 ప్రధాన నగరాల్లో ఉన్న పాత బస్టాండ్లను పీపీపీ విధానంలో పునర్నిర్మించి వాటిని అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతనంగా మార్చాలని నిర్ణయించింది. సుమారు 958 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రయాణికులకు విమానాశ్రయాల్లో లభించే స్థాయి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. మహర్దశ పట్టబోయే నగరాల జాబితాను పరిశీలిస్తే ఈ ప్రాజెక్టులో భాగంగా గుంటూరు, కర్నూలు, కడప, చిత్తూరు నగరాల్లోని బస్టాండ్లను అత్యాధునిక బస్టాండ్ కమ్ కమర్షియల్ కాంప్లెక్స్లుగా అభివృద్ధి చేయనున్నారు. వీటితో పాటు విజయవాడలోని రద్దీని తగ్గించేందుకు ఆటోనగర్లో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను అంచనా వ్యయం 154 కోట్లతో నిర్మించనున్నారు. అలాగే విశాఖపట్నంలోని మద్దిలపాలెం బస్టాండ్ను కూడా ఈ జాబితాలో చేర్చారు. పీపీపీ విధానం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ నిర్మాణాలు జరగనున్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టులో అత్యంత కీలకం తిరుపతి బస్టాండ్ ఆధునికీకరణ. తిరుపతిలో దేశంలోనే అతిపెద్ద ఇంటర్ మోడల్ హబ్ను నిర్మించ తలపెట్టారు. సుమారు 495 కోట్ల వ్యయంతో 13 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. ఇక్కడ రోజుకు 1,00,000 మంది భక్తులు రాకపోకలు సాగించేలా 150 బస్ బేలను ఏర్పాటు చేయనున్నారు. కేవలం బస్టాండ్ గానే కాకుండా ఇక్కడ మల్టీప్లెక్స్లు, షాపింగ్ మాల్స్, హోటల్స్ మరియు నేరుగా రైల్వే స్టేషన్ కు వెళ్లేలా స్కై వాక్ వంటి సదుపాయాలు ఉండబోతున్నాయి. భవిష్యత్ అవసరాల కోసం హెలిప్యాడ్, రోప్వే సౌకర్యాలను కూడా ఈ మాస్టర్ ప్లాన్ లో చేర్చడం విశేషం. రాష్ట్రంలో అమలవుతున్న స్త్రీ శక్తి పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని కొత్త బస్టాండ్లలో హైటెక్ వెయిటింగ్ హాల్స్, మెరుగైన భద్రత కోసం నిరంతర సీసీటీవీ నిఘా, ఆధునిక వాష్రూమ్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 2029 నాటికి డీజిల్ బస్సులను పూర్తిగా తగ్గించి ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి బస్టాండ్లో హై స్పీడ్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ రవాణా వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.